తిరుపతి, పళని మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా తిరుపతి, పళని ఆర్టీసీ బస్సు సర్వీసు గురువారం ప్రారంభమైంది. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్ నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షణ్ముఖ యాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఈ యాత్రలో భాగంగా పళని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, 2-3 బస్సులు మారాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్, పళని టౌన్ సిటిజన్ ఫోరం సభ్యులు ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతికి వినతి పత్రం అందించారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అరగంటలోనే అనుమతి ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మరోవైపు బస్సు సర్వీసును ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో తిరుపతి, పళని మధ్య 2 లగ్జరీ బస్సులతో సర్వీసులు ప్రారంభించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి ఒకే సమయంలో ఈ 2 బస్సులు మొదలవుతాయని వివరించారు. మరోవైపు తిరుపతి, పళని మధ్య 505 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు 11 గంటల పాటు సాగుతోంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరే బస్సు చిత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా మరుసటి రోజు ఉదయం 7 గంటలకు పళని చేరుకుంటుంది. అలాగే పళని నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలయ్యే బస్సు తిరుపతికి మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో చేరుకుంటుంది. తిరుపతి, పళని బస్సు సర్వీసులో పెద్దలకు 680, చిన్నపిల్లలకు 380గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇది కలియుగ దైవం వెంకన్న భక్తులకు, అలాగే మురగన్ ఆరాధించే భక్తులకు అనుసంధానంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు భక్తుల అభీష్టం మేరకు బస్ సర్వీస్ ప్రారంభించినట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతి, పళని క్షేత్రాలను కలుపుతూ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సర్వీసును అందించడం వల్ల అందరికీ మేలు కలుగుతుందని, 2 రాష్ట్రాల మధ్య కూడా సహృద్భావ వాతావరణం ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు.